Few moments later. ఇక ఇదే మా కంపెనీకి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. లోపల మాత్రం ఇంకా బాగుంటుంది, చూపిస్తా పదండి. ఇక అటు సైడ్ వెళ్తే కార్ పార్కింగ్ ఏరియా అనమాట. ఆల్మోస్ట్ ఒక 3 to 4 floors వరకు అయితే ఉంటుంది. ఇక ఇదే బిల్డింగ్కి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక మా కంపెనీలోనే ఎంప్లాయీస్ అందరికీ జిమ్ ఫెసిలిటీ ఉందన్నమాట. ఇక నేనైతే ఎక్కువ మార్నింగే జిమ్కి వెళ్తాను, అరౌండ్ 7:30 అలా. కొన్నిసార్లు ఏమైనా వర్క్ ఉంటే ఇక రేర్ కేసులో ఈవినింగ్ వెళ్తాను అనమాట. కానీ జిమ్ అయితే అసలే మిస్ చేయను. ఇక 4th ఫ్లోర్లో నా వర్క్ స్పేస్ అనమాట. 10th ఫ్లోర్లో జిమ్ ఉంది. ఇప్పుడైతే జిమ్కి వెళ్దాం. ఇక ఇదే మెయిన్ లాబీ. కంపెనీలో ఏమైనా ఈవెంట్స్ ఉన్నా ఇక్కడే జరుగుతాయి అన్నమాట. ఇండియాలో ఇదే మెయిన్ బ్రాంచ్ కాబట్టి ఎప్పుడూ ఏదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఓనం సెలబ్రేషన్స్ మాత్రం చాలా బాగా చేస్తారు. లాస్ట్ టైం ఓనం సెలబ్రేషన్స్కి నేను జాయిన్ అయిన 1 week బ్యాకే అయిపోయింది. ఇక ఈసారి అయితే పక్కా అటెండ్ అవ్వాలి. కేరళలో ఓనం సెలబ్రేషన్స్ మాత్రం చాలా బాగా చేస్తారు. సో మార్నింగ్ జిమ్కి అయితే చాలా తక్కువ మంది ఉంటారు, ఎలాంటి రష్ అనేది ఉండదు. ఇక జిమ్ ఈ మధ్యనే రినోవేషన్ చేశారు. రినోవేషన్ చేశాక అన్ని కొత్త ఎక్విప్మెంట్స్తో చాలా బాగుంది. ఇక్కడే 3 ట్రైనర్స్ అవైలబుల్గా ఉంటారు ఆల్టర్నేట్ షిఫ్ట్స్తో. ఇక టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5:30 నుంచి నైట్ 11:30 వరకు కంటిన్యూస్గా ఉంటుంది. ఇక ఎంప్లాయీస్ అందరికీ జిమ్తో పాటు స్విమ్మింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. నేనైతే ఎక్కువ వీకెండ్స్లో అయితే స్విమ్మింగ్ ప్రిఫర్ చేస్తాను. బేసిక్గా నేనైతే జిమ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో స్విమ్మింగ్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాను అనమాట. ఇక ఈరోజు నా వర్కౌట్ వచ్చేసి బ్యాక్ అండ్ బైసెప్ అనమాట. ఇక రోజు అయితే 2 hours వర్కౌట్ కంప్లీట్ చేసుకొని పీజీకి వెళ్ళి రిటర్న్ అవుతాను. ఇక జిమ్ నుంచి రాగానే ఈ షేక్ చేసుకొని తాగుతాం అనమాట. అప్రాక్స్ ఒక 10 to 20 grams ఆఫ్ ప్రోటీన్ ఇక్కడే కవర్ అయిపోతుంది. ఇదే నేను యూజ్ చేసే ఓట్స్ అనమాట. పింటోలా హై ప్రోటీన్ ఓట్స్, 22 grams ఆఫ్ ప్రోటీన్. సో ఇక దీంట్లో డార్క్ చాక్లెట్ ఉంది కాబట్టి స్కిన్ అండ్ హెల్త్ కూడా మంచిది. ఇక నేను ఉండేది పీజీలో అనమాట. మా పీజీ నుంచి ఆఫీస్ ఒక 500 meters అయితే డిస్టెన్స్ ఉంటుంది.
ఇక ఆఫీస్లోకి రాగానే ఈ బగ్గీ ఉంటుంది అనమాట. ఈ బగ్గీ వచ్చేసి ఎంప్లాయీస్ అందరినీ మెయిన్ గేట్ నుంచి బిల్డింగ్ ఎంట్రన్స్ వరకు డ్రాప్ చేస్తుంది. ఇక ఆఫీస్కి రాగానే ఈరోజు కూడా ఇది ఈవెంట్ అవుతుంది అనుకుంటా. మెయిన్ క్యాంపస్ కాబట్టి ఎప్పుడు ఏదో ఒక ఈవెంట్ ఉంటూనే ఉంటుంది. ఇక నేను ఈ కంపెనీలో యాజ్ ఎ ఫ్రెషర్గా జాయిన్ అయినా అనమాట. ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన ఫ్యూ డేస్కి నాకు ప్రాజెక్ట్ వచ్చింది. ఇక మార్నింగ్ రాగానే నాకు రోజు డైలీ స్టాండప్ కాల్ ఉంటుంది అనమాట. డైలీ స్టాండప్ కాల్ అంటే లైక్ వాట్ యూ డిడ్ యెస్టర్డే, వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ టుడే అనేది డిస్కస్ చేస్తారు. Thousand years later. ఇక లంచ్ టైంకి మాకు పీజీ దగ్గరనే కాబట్టి పెళ్ళి తినేసి వస్తామన్నమాట. ఇక కేరళ వచ్చాక ఫుడ్ అడ్జస్ట్ చేసుకోవడానికి చాలా అంటే చాలా ఇబ్బంది అయింది. ఇక్కడ కర్రీస్ అయితే మొత్తం కోకోనట్ ఆయిల్తోనే చేస్తారనమాట. ఇక కేరళ రైస్ మాత్రం చాలా లావుగా ఉంటుంది. నేను వచ్చి ఒక 8 months అవుతుంది. నాకైతే ఇక్కడ అలవాటు అయిపోయింది. One hour later. ఇక కొద్దిసేపు రిలాక్స్ అవ్వడానికి అందరం కలిసి అయితే ప్యాంట్రీకి వెళ్తాం. ఇక ట్రైనింగ్ పీరియడ్ అయిపోయాక అందరు డిఫరెంట్ ప్రాజెక్ట్స్లోకి ఎలొకేట్ అయ్యారు. అందరికీ వర్క్ స్టార్ట్ అయింది కాబట్టి ఎవరికి వర్క్ బిజీలో వాళ్ళే ఉన్నారు అనమాట. ఇక అప్పుడప్పుడు అందరం ఇక్కడ కలుస్తాం. ఇక నా ట్రైనింగ్ పీరియడ్లో కలిసిన ఫ్రెండ్స్ అందరూ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళే. బేసిక్గా మా సీనియర్స్ అంటారు, కార్పొరేట్లో ఫస్ట్ కంపెనీలో మీట్ అయిన ఫ్రెండ్స్ని మీరు వేరే కంపెనీకి షిఫ్ట్ అయిన వాళ్ళతోనే కాంటాక్ట్ ఎప్పుడు ఉంటుందని. సో ఇక మా బ్యాచ్లో ఎవరికి తెలుగు ఎక్కువ రాదనమాట. ఇక నేను తెలుగులో మాట్లాడిన వాళ్ళకి ఎక్కువ అర్థం కాదు. ఇక అందుకే వాళ్ళ కోసమని ఈ వీడియోకి సబ్టైటిల్స్ కూడా యాడ్ చేశాను. ఇక ఈరోజు అయితే వర్క్ కొంచెం తొందరగా అయిపోయింది అనమాట. బేసిక్గా నా టైమింగ్స్ వచ్చేసి 12 to 9. ఇక నేనైతే ఆఫీస్లో ఒక 6 hours కంప్లీట్ చేసుకొని రిమైనింగ్ ఏమైనా వర్క్ ఉంటే రూమ్కి వెళ్ళి చేస్తాను అనమాట. ఇక కెఫ్టీరియా వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉందన్నమాట. ఇక మా ఆఫీస్లో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. లైక్ ఆఫీస్లోనే క్లినిక్, సాలూన్, ఇంకా హైపర్ మార్కెట్ కూడా ఉంది. ఇక ఇదే హైపర్ మార్కెట్ అనమాట. ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇక ప్రైజెస్ కూడా బయట ఉన్న హైపర్ మార్కెట్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ రీజనబుల్గానే ఉంటాయి. ఇక ఇదే నా డైలీ రొటీన్ అనమాట. నా ట్రైనింగ్ పీరియడ్ నుంచి వ్లాగ్ చేయాలని ఉండేది, కానీ ట్రైనింగ్ పీరియడ్లో ప్రాజెక్ట్స్ అని, ఎగ్జామ్స్ అని ఆ టెన్షన్తో వ్లాగ్ తీయలేకపోయా. ఇక ఫైనల్గా ఈరోజు వ్లాగ్ కూడా కంప్లీట్ చేశాను. మీరు నా ఛానల్ కొత్తగా విజిట్ చేసి ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా నెక్స్ట్ వీడియోలో నా ట్రైనింగ్ పీరియడ్లో ఎన్ని మంత్స్ అయింది, నా ప్రాజెక్ట్ ఎన్ని డేస్కి వచ్చింది, అవన్నీ డిస్కస్ చేస్తా. ఇక నేను ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి ఫ్రెషర్స్కి ఎక్కువ ఓపెనింగ్స్ లేవన్నమాట. నా నెక్స్ట్ వీడియోలోపు ఏమైనా ఓపెనింగ్స్ ఉంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. ఇక ఆ రిఫరల్ లింక్తో మీరు అప్లై చేసుకోవచ్చు.
ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.